గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు అందరి నోట ఒకటే చర్చ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేవా. దానికి ఉన్నటువంటి చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్టోబర్ 8 రోజు కోర్టు ఇచ్చే డిసిషన్తోని స్థానిక సంస్థలు జరుగుతాయా అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మా దగ్గర ప్లాన్ బి కూడా ఉన్నది రెడీగా. స్థానిక సంస్థల ఎన్నికలు ఆగవు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, ఆర్ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ చెప్తోంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ అడ్వకేట్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎస్ సార్. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంది ఒకటే సార్, అక్టోబర్ 8 రోజు ఏం జరగచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడుతుందా ముందుకు పోతుందా అనేదే చర్చ సార్. అక్టోబర్ 8 రోజు ఏం జరగచ్చు? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ఏది దలుచుకుంటే అది అవుతుంది. అతను నిజంగా ఓబీసీలకు మోసమా, కుట్రనా, దగానా లేదు, చిత్తశుద్ధితో తను పనిచేసి ఓబీసీలని ఒక ఓట్ల తాయిలంగా లోకల్ బాడీ ఎన్నికల ముందు పెట్టినాం అంటేనే అపీజ్మెంట్ పాలిటిక్స్ ఓట్ల కోసం పెట్టినాం. కానీ నేను చేయబోయినా కానీ నేను కాలు జారి కింద పడ్డా అంటే మాత్రం ఓబీసీలు ఒప్పుకోరు. కామారెడ్డి డిక్లరేషన్ మాట ఇచ్చినావు, మాట తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత నీదే. సో ఇది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవన్నీ చేసిర్రు కదా, జీవో తెచ్చిర్రు, ఒక ప్రయత్నం జరుగుతుంది, ఇదంతా చేస్తుంది ఎందుకోసము? ఓబీసీ కులగణన చేసిర్రు, తర్వాత మేము ఏదైతే డిక్లరేషన్ చేసినామో దాని మీద కట్టుబడి ఉన్నామనే కదా రాష్ట్ర సర్కార్ ముందుకు పోతోంది. కానీ ఎవరో కేసు వేస్తే అది మా మీద ఎందుకు ఆపాదిస్తున్నారు అనేది వాళ్ళ లైన్. తెలుసు కదా, కేసులు వస్తే ఎట్లా గెలవాలనో కూడా ముందు మేము సలహాలు ఇచ్చినాం కదా. రామచంద్రరావు గారు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చాలా క్లియర్గా ముందస్తుగానే ఈ ప్రాసెస్ కాదు, లీగల్గా కాన్స్టిట్యూషన్ మెథడ్ ఇది అని చెప్పినారు. ఓకే, ఈ మెథడ్లో చేస్తే కనుక నీకు రాష్ట్రాలకు హక్కు ఉంది. అనేక లాస్ట్ కొద్ది కాలం క్రితం కృష్ణమూర్తి గారి కేసెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రానికి కాన్స్టిట్యూషన్ 103 అమెండ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు సామాజిక పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి, జనాభా సంఖ్య కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈస్టర్న్ ఇండియాకి పోతే ఎస్టీలు ఎక్కువ ఉంటారు, బీసీలు తక్కువ ఉంటారు. అంటే 50% కాదు, అసలు 5% కూడా ఉండరు. సో తమిళనాడులో ఒక రకంగా ఉంది, సో తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది. సో ఇక్కడ మేమంటుంది క్లెయిమ్ 60%. సరే నీ లెక్క తప్పుల తడకనో ఏదో 56 తేల్చినాను. సో మేమేమంటున్నామంటే ఇక్కడ 243D 243T6 ఈ ప్రొవిజన్స్ బట్టి, కాన్స్టిట్యూషన్ బట్టి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు. నువ్వు డ్రామా ఆడకు. మరి మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేసినామో, ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఏవైతే బిల్లులు పెట్టినామో, ఈ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి బిల్లులు రాష్ట్రాలే అమలుపరచాలి. కేంద్రం యొక్క ఎటువంటి దీంట్లో ఉండదు. మేము అనవసరం పాలిటిక్స్ కూడా చెయ్యం. నువ్వు చేసిన దాన్ని పెత్తనం చేయడానికో, మేము ప్రజల్ని ఏమర్చడానికో అనవసరంగా చీప్ పాలిటిక్స్ కూడా చెయ్యం. మేము హుందాగా చెప్పినాం, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, ప్రజాస్వామ్యానికి దేవాలయం అసెంబ్లీ. ఈ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ చాలా క్లియర్గా మేము సపోర్ట్ చేసినాం. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంటోటో సపోర్ట్ చేసినాం. లెజిస్లేచర్లో సపోర్ట్ చేసి మేము బయట వీధులలో ఇంకో మాట మాట్లాడం. మేము ఈ బిల్లులు అమలు కావాలని మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అందుకే మేము సంపూర్ణంగా ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకుడు కనీసం ఫామ్ హౌస్కి వెళ్ళి అసెంబ్లీకి రాలేదు. ఈ బిల్లు పెట్టినప్పుడు దీంట్లో వారికి ఉన్న అనుభవాలు చెప్పలేదు. గతంలో ఆయన ఎందుకు ఇయ్యలేకపోయిండు ఈ రిజర్వేషన్స్, ఇంకా ఎట్లా ఇస్తే ఇయ్యగలుగుతామో అని కూడా ప్రతిపక్ష నాయకుడు, ప్రజల యొక్క జీతం తీసుకుంటున్న ఆయన కేసీఆర్ రాలేదు. మధ్యలో కేటీఆర్ ఆధ్వర్యంలో వాకౌట్లు కూడా చేసినారు. కానీ సర్వేలో కూడా పాల్గొనలేదు వాళ్ళు. అవును. సో కాబట్టి మేము ప్రతి దగ్గర ఇక్కడ ఈ రాష్ట్రంలో ఓబీసీలకు 42% శాస్త్రీయ భద్రత కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వాలని మా మనసులో ఉన్నా, మేము ఓబీసీలకు ఏదో రకంగా లాభం జరగాలి. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఓకే లెటస్
వాళ్ళకే పేరు వస్తుంది, పేరు రావాలని వాళ్ళు ప్రయత్నాలు చేసి కుటిల రాజకీయాలు చేసినా ఓకే, ఓబీసీలకు అయితే న్యాయం జరగనియండి. ఓట్లేముంది ఇయ్యాలి, కాకపోతే రేపు గెలుస్తాం మేము. సార్ ఇన్ని హర్డిల్స్ ఉన్నాయని ఇన్ని హర్డిల్స్ ఉన్నాయని మీకు ముందే తెలుసు అంటే ఏం హర్డిల్స్ ఉన్నాయి? అదే ఇప్పుడు రాష్ట్రాలు అమలు చేసుకోవడానికి ఏమున్నాయి చెప్పండి, మీరు చెప్పండి. చెయ్యాలి అని అంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారంగా చెయ్యాలని మీరు చెప్పినా సరే ముందుకు పోయింది రాష్ట్ర సర్కార్. అండ్ వాళ్ళు ప్రామిస్ చేసింది కూడా కామారెడ్డి డిక్లరేషన్ లా వాళ్ళు వర్గీకరణతో పాటుగా మేము చెయ్యబోతున్నాము అని అక్కడ పెట్టి అసలు ఇప్పుడు ఇచ్చిన దాంట్లో వర్గీకరణ అనే పదమే తీసేసిండ్రు. ఐ అప్రిషియేట్ యూ. కామారెడ్డిలో క్లియర్గా మేనిఫెస్టోలో కేటగరైజేషన్ చేసి ముందుకు పోతామన్నారు. ఎంబీసీలకు, సంచార జాతులకు ప్రాపర్ కేటగరైజేషన్తో ముందుకు పోతాడు. ఆయన ఇంకా చాలా చెప్పిండు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇస్తా అన్నాడు, బడ్జెట్ కేటాయింపులు ఇస్తా అన్నాడు, అనేక రకాలుగా ఆయన చెప్పినాడు. మరి ఈరోజు ఎందుకు చేయలే కేటగరైజేషన్? జీవోలో ఎందుకు లేదు? జీవోలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేదు? వారిని అడగాలి మీరు. కాంగ్రెస్ నాయకుల్ని ఇట్లా కూర్చోబెట్టి మీరు బండకేసి కొట్టాలి. ఇటువంటి ప్రశ్నలు వాళ్ళని అడగాలి. కేటగరైజేషన్ చేస్తా అన్నారు, మేనిఫెస్టో పెట్టినారు, ఏమైంది అని మీడియా అడగాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని. ఒకటి. రెండోది ఏంటంటే ఈ కేసు గెలవాలన్నా ఇవాళ ఎంబీసీలు, సంచార జాతుల గురించి చెప్పాల్సిన ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్లో పొలిటికల్ నాన్ రిప్రజెంటేటివ్ కమ్యూనిటీస్ ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నాయి. అంటే సర్పంచులు కూడా కాని కులాలు ఉన్నాయి, అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పేద ప్రజల యొక్క సమస్యలు చర్చింపబడాల్సినటువంటి ఆ అసెంబ్లీలో కేవలం 4-5 కులాల రిప్రజెంటేషన్ మాత్రమే ఉంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 75 years ఇండిపెండెన్స్ తర్వాత కూడా పోస్ట్ ఇండిపెండెంట్ మాటలు చెప్తా ఉన్నా ఈరోజు నేటి నాగరిక సమాజంలో. మరి ఆ 4-5 కులాలే ఉంటే అది 4-5 కులాల కుల సంఘ భవనం అవుతుందా, లేకపోతే అది అసెంబ్లీ అవుతుందా? మీరు చెప్పండి. ఎస్, నాన్ రిప్రజెంటేటివ్ కమ్యూనిటీస్ ఎంతమంది లేరండి? ఆయా కులాలలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, లాయర్లు ఉన్నారు, అనేక మంది లీడర్షిప్లో పార్టీలలో సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు కాడి మోయడానికైనా, పార్టీల యొక్క జెండాలు మోయడానికైనా ఈ అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దడానికే ఈరోజు మీరు చూడండి, ఒక ఎంబీసీ ముద్దుబిడ్డ, ఒక ప్రధానమంత్రి లాంటి ఎంత ప్రధానమైన పదవి ఈ దేశం, అంతకు మించిన గొప్ప పదవి చెప్పండి మీరు. సో మరి దానికి ఇలా బీజేపీ పార్టీ ఒక ఓబీసీ బిడ్డని అందియగలిగినాం. ఇంకొక ఎంబీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి పదవిని మొన్ననే, మేము అంతకుముందు ఓబీసీ బిడ్డనే, ఇప్పుడు కూడా ఓబీసీ బిడ్డనే. రెండోది ఒక ఆదివాసీ, చాలా సింపుల్, ప్రెసిడెంట్ కంటే ఇంకా నెంబర్ 1 సిటిజన్ కదా మన భారతదేశంలో, మొదటి పౌరురాలు కదా. ఆ పదవి కూడా అంటే ఒక ప్రెసిడెంట్ పదవినైనా, ఒక ప్రధానమంత్రి అయినా, ఒక ఉపరాష్ట్రపతి అయినా, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 27% ఓబీసీ మంత్రుల్ని ఫస్ట్ టైం ఆఫ్టర్ పోస్ట్ ఇండిపెండెన్స్ మోడీ గారి టీంలో ఉన్నారు. ఇవాళ మాకు రాజ్యాంగబద్ధత, ఎన్సీబీసీ కమిషన్కి ఈ కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయనటువంటి రాజ్యాంగబద్ధత ఇవాళ మాకు ఎన్సీబీసీ కమిషన్ ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిని ఓబీసీని చేస్తామంటున్నాం మేము. మొన్న ఇచ్చిన ఎంపీలలో కూడా మాకు గెలిచిన 8 మందిలో చూడండి, కులానికి ఒక్కరు ఉంటారు. సార్ అందరు దళితుల్ని ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళే ఆ పార్టీలే మళ్ళీ ఈ రోజు ఎవరున్నారో మీకు అందరికీ తెలిసిందే సార్. ఇప్పుడు నేను అదే అంటున్నా, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్న ఆయన ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఆయనను అడగాలి, ఆయన కొడుకుని అల్లుని అడగాలి మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోగానే అక్కడ పాలాభిషేకాలు చేసుకున్నటువంటి కవిత గారిని అడగాలి మీరు. ఆమె తీసుకున్న సబ్జెక్ట్ నేను అప్రిషియేట్ చేస్తా, కానీ ఆమె కాంగ్రెస్ కు ఒత్తాస పలికే విధంగా ఉన్నాయి కదా. ఏమో బీసీల స్టాండ్ తీసుకుంటే కూడా నచ్చట్లేదు కదా సార్. ఆమెను కూడా అంటున్నారు కదా, నువ్వు బీసీవా, నువ్వు అట్లా. బీసీల కోసం ఎవరైనా పోరాడొచ్చండి, అది ఆమె ఎంచుకున్న అంశం ఓకే, కానీ విధానం మేము తప్పుపడతాం. లేకపోతే త్రిబుల్ తలాక్ కావచ్చు, లేకపోతే సిటిజన్షిప్ మీద సిఏఏ కావచ్చు, లేకపోతే అనేక అంశాలు మీరు చూడండి, జిఎస్టీ మీద కావచ్చు. దేశవ్యాప్తంగా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే ప్రతి రాష్ట్రంలో ఇంటెలెక్చువల్స్తో డిబేట్స్ చేయడం, పొలిటికల్ ఫ్రాటర్నిటీతో చర్చలు చేయడం, అన్నీ చేసిన తర్వాత మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు తిరుగులేని ఉంటాయి. బీజేపీ ఇట్లా పాలిటిక్స్ కోసం చెయ్యం, కుప్పిగంతులు వేయం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించి ఈ రుగ్మతలన్నీ, ఈ సామాజిక అంశాలన్నీ కూడా చేసిపోయి ఉంటే సెన్సస్ చేసిందా? సెన్సస్లో ఓబీసీలని కులగణన నుంచి మినహాయించింది ఎవరండి? మీకు ఇంకొకటి చెప్తాను నేను, బ్రిటిష్ కాలంలో కలోనియల్ రూలింగ్లోనే ఓబీసీల యొక్క జనగణన ఎస్సీ ఎస్టీలతో పాటు జరిపేది. బ్రిటిష్ వాడు నయ్యం కాదు ఈ కాంగ్రెస్ కంటే. మరి ఓబీసీల జనగణన జరిగేది అప్పుడు, అంతకుముందు రాజుల కాలంలో చేసినారు.
కానీ ఈయన కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి మొదటి గడ్డపార దించిండంటే ఓబీసీల పట్ల ఈయన జవహర్లాల్ నెహ్రూ. ఎవరు? రాహుల్ గాంధీ యొక్క ముత్తాత. తీసేసి ఓబీసీ జనగణన చేసినాడు. దానికి ఈయన రాహుల్ గాంధీ యొక్క నాయనమ్మ ఇందిరాగాంధీ కంటిన్యూ చేసింది. రాజీవ్ గాంధీ వాళ్ళ నాయన కంటిన్యూ చేసినారు. వాళ్ళ అమ్మ యూపీఏ చైర్పర్సన్గా ఒక ఎస్సీబీసీ ఇది సెన్సస్ కూడా కాదు, సర్వే చేసినారు. అది అటకెక్కించినారు కొన్ని 100 కోట్ల రూపాయలు. అయిపోయింది. ఎక్కడ ఓబీసీలకు? వాళ్ళు చేసుంటే ఇవాళ ఈ మునిమన్మన్కి రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని నేను సామాజికంగా ఓబీసీలకు న్యాయం చేస్తా. మరి నీ పాలిత రాష్ట్రాలలో ఎంతమంది క్యాబినెట్ మినిస్టర్లు అని చెప్తానే ఉన్నారు కదా సార్. రోల్ మోడల్ అవుతుంది ఖచ్చితంగా. రోల్ మోడలే. నేనేమంటున్నా, ఆయన రోల్ మోడల్ ఏంటి? కర్ణాటకలో ఏం రోల్ మోడల్ ఉంది మీరు చెప్పండి. రోల్ మోడల్ అంటే సిద్ధరామయ్య గారు ఒక బీసీ ముఖ్యమంత్రి. ఆయన సర్వే చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఆ సర్వేని బయటికి రాణిస్తున్నారా అక్కడ? మరి రాహుల్ గాంధీ ఆదేశించాడు. శివకుమార్ గారు మిగతా వాళ్ళు అడ్డుపడ్డారు కదా అక్కడ. మరి అదే రకంగా ఇప్పుడు మళ్ళీ కొత్త సర్వే ఎందుకు చేస్తున్నాడు కర్ణాటకలో? ఎందుకు మళ్ళీ రీసర్వే చేయాల్సి వస్తుంది? అంటే తెలంగాణలో నీతి, నీకు కర్ణాటకలో నీతి, ట్రిపుల్ టెస్ట్ ఉండాలంటే ఏంటి? తర్వాత ఆగమేఘాల మీద ఇది వస్తుందేమో అని నువ్వు వేరే వాళ్ళని కమిటీ చేసి మళ్ళీ దీన్ని అథెంటికేట్ చేస్తావు. అంటే ఓబీసీలను మాయ చేయడమే కదా ఇది. అంటే ప్రతి దగ్గర స్టెప్ బై స్టెప్ ఎట్లా రాజకీయ మైలేజ్ తీసుకుందామనే ప్రయత్నము, ఇది ఎట్లా వీగిపోతే బాగుండనే ప్రయత్నాలే ఉన్నాయి. అయినా ఇప్పుడు ఇది ఎందుకండి? మీరు ఈడబ్ల్యూఎస్ 10% వచ్చింది కదా, దెర్ ఈజ్ నో సీలింగ్. ఏ రాష్ట్రానికి దాని మీద కేసు పడింది ఈడబ్ల్యూఎస్ మీద. చేస్తే కోర్టులు ఏమన్నాయి అప్పుడు? ఓకే అండి, ఇది 10% ఇచ్చినాం కదా, ఇటువంటి వాటికి మనం ఎటువంటి సీలింగ్ లే, ఏ రాష్ట్రాల కూర్పు అనుగుణంగా మీరు ట్రిపుల్ టెస్ట్ లాగా సర్వే చేసి డెడికేటెడ్ కమిషన్తో చేసుకుంటే అభ్యంతరం లేదని కూడా చెప్పింది. మరి వాటిని ఎందుకు చెప్పరు? మా బీసీ నాయకులకు కూడా, మా బీసీ అడ్వకేట్లకు కూడా నేను ఒక పిలుపునిస్తున్నా. మనం దయచేసి ఓడిపోయిన కేసులు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కృష్ణసాన్ కేసు, లేకపోతే మన ఏది కృష్ణమూర్తి గావులే కేసు, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పరిపాలనలో 60 ఏళ్ళు పరిపాలిస్తే కూడా ఏ న్యాయస్థానంలో ఓబీసీలకు న్యాయం జరిగినటువంటి జడ్జిమెంటే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల పట్ల ప్రేమ ఉంటే కదా గెలిపిస్తుంది ఆ కేసుల్ని. ఓడిపోయిన కేసులను పట్టుకొని మేము నాలుక గీసుకుండేందుకు? అందుకే నేను అందరినీ చెప్తా ఉన్నా, ఒక ఓబీసీ బిడ్డ, ఒక ఎంబీసీ బిడ్డగా, సంచార జాతుల బిడ్డగా, ఇప్పటివరకు చట్టసభల ముఖం చూడనటువంటి కులాలలో పుట్టిన వాళ్ళుగా నేను చెప్తా ఉన్నాను ఇవాళ అందరికీ కూడా, ఖబర్దార్ మనం అందరం కూడా ఓబీసీలను గెలిపించే కేసులను వెతకాలి. మనం కృష్ణమూర్తి కేసులో ఆల్రెడీ చెప్పినారు, రాష్ట్రాలకు అనుగుణంగా మీ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పెంచుకోమని చెప్పినారు. ఈ రోజు ఫైట్ చేయమంటున్నా ప్రభుత్వానికి. ఇంకొక సూచన రేపే ఉంది కాబట్టి నా తరపున ఒక సూచన కూడా చేస్తా ఉన్నా, ఎందుకంటే ఓబీసీలు గెలవాలని. నాన్ రిప్రజెంటేటివ్ కమ్యూనిటీస్ ఇంత సంఖ్య ఉంది, ఇప్పటి వరకు సర్పంచులు కానటువంటి కులాలకు ఇవి ఉన్నాయి, వీళ్ళ కోసం మేము చేస్తున్నామండి అని కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయమనండి. నాన్ పొలిటికల్ ఇప్పటివరకు ఆ రకంగా రానటువంటి వాళ్ళది కోర్టుకు చెప్పాలి. కానీ ఇప్పుడు బీసీలలో కూడా ఓ 2-3 కులాలు లెక్కలు చెప్పినామంటే కోర్టు ఆలోచిస్తుంది. కొంత మేరకు జరిగింది కదా వాళ్ళకి. కాబట్టి నేనేమంటున్నా అంటే అంత్యోదయ బీజేపీ పాలసీ ఏదైతే ఉందో, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అక్కడి నుంచి మొదలు పెడదాం ఏది జరగాలన్నా. నువ్వు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కడితే పోయినైనా పాత ప్రభుత్వమైనా సంచార జాతులకు రిజర్వేషన్ లేదు. సంచార జాతులు అంటే మీరు చెప్పండి మేడం, ఏంటి సంచారం అంటే? కనీసం వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, ఎక్కడ కూడా ఇల్లు లేని వాళ్ళని రోడ్ పక్కన ఏదో మనం కట్టే ఫ్లెక్సీలో పాత చీరలు బతుకమ్మయ్యో కట్టుకొని గుడారం వేసుకొని పిల్లలు రోడ్ల మీద బతుకుతారు. ఓటింగ్ కూడా ఉండదు. భావి భారత పౌరులు దాంట్లో ఉన్న పిల్లల్ని కూడా చదివిపియరు. వాళ్ళకి నేను పాత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నాను, వాళ్ళు నేను చదివిపిస్తా నా బిడ్డను అని ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఒక కులం సర్టిఫికేట్ ఇయ్యరు. నేను చదివిస్తాను నా బిడ్డను అని ఒక స్కూల్కి పోతే గవర్నమెంట్ స్కూల్కి సీట్ ఇయ్యరు. సంచార జాతులు కంప్యూటర్ టెస్ట్ రాస్తారండి గురుకుల స్కూళ్ళల్లో. ఒక 10% రిజర్వేషన్ పెట్టండి అని అడిగిన గత ముఖ్యమంత్రిని, పెట్టలే. విద్య ఇయ్యొద్దు, వీళ్ళకి ఆత్మగౌరవం ఇయ్యొద్దు, ఆర్థికంగా డెవలప్ చేయొద్దు, అధికారంలో భాగస్వామ్యం ఇయ్యొద్దు. ఇది కదా వాళ్ళ దమన నీతి, పాత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు సార్, సుప్రీంకోర్టులో సీలింగ్ ఉంది కదా 50% మించొద్దు అని. మరి 1992లో
జరిగినటువంటి కేసులో ఆ రోజు ఆర్గ్యుమెంట్ ఏ రకంగా ఉండే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓబీసీలకు ఇవ్వాలని ఉండేనా, ఇవ్వొద్దని ఉండేనా, అడ్వకేట్ జనరల్ ఏ రకంగా చేసినారు, సొలిసిటర్ జనరల్ ఏ రకంగా ఆర్గ్యుమెంట్ చేసినారు, వాళ్ళకు ప్రేమ ఉండేనా లేదా, ప్రభుత్వాన్ని వాటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. నువ్వు గట్టి లాయర్ను పెట్టి ఇప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే అడ్వకేట్ జనరల్ గారు మీ సామాజిక వర్గం వల్లనే పెట్టుకుంటువి. కేసీఆర్ ఉంటే ఆయన సామాజిక వర్గం అడ్వకేట్ జనరల్. ఇది నాది కోపం కాదు, ఆవేదన. మేము కదా సేవ చేసి ప్రపంచాన్ని వృద్ధి చేసిన మానవ వనరులని. ఆ రోజే మంగళ లక్ష్మణులు సరిగా డెలివరీ చేయకపోతే పిల్లల్ని పురుట్లనే చంపేసి ఉంటే వీళ్ళు దేశాలని రాజ్యాలను ఏలుదురా మమ్మల్ని దొక్కి. నువ్వు విద్య ఇయ్యమంటే ఇయ్యవు. ఎన్ని కులాల గురించి చెప్పాలండి? పొద్దున్నే నా పూసలవ్వ ఒక బొట్టు లేకుండా ఒక జుట్టు రాత్రంతా పొలంలో పనిచేసి మొత్తం ఇదైపోతుంది, దువ్వుకోవాలని ఒక ఈర్పన తెలుసా మీకు? వెనకట చుండ్రు ఉండేది, దాన్ని ఈర్పన అంటారు, దువ్వెన లాంటిది. అవన్నీ కూడా పొద్దున్నే వాళ్ళు పొలం పోయే లోపు ఇయ్యాలని పొద్దున వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వాల్సిన టైంలో తల్లులు నెత్తిలో గంప, సంకల పిల్ల ఏడుస్తుంటుంది పాల కోసం, పరుగున ఉరికి పొద్దున్నే ఒక అద్దము, ఒక దువ్వెన, ఒక కాటిక, ఓ బొట్లు ఇవి అందిస్తేనే కదా ఇయ్యాల మీరు అవన్నీ సింగారించుకొని పోయినారు పొలాలకి. మరి ఆ సేవ చేసిన వాళ్ళకి ఇవాళ అసెంబ్లీకి మాత్రం రావద్దా? సర్పంచులు కావద్దా? ఎవడన్నా చదవకపోతే ఏంద్రా ఎద్దులాగా ఉన్నావు అంటారు. ఆ ఎద్దును సైతం ఎట్లా ఆడమంటే ఆడుతుంది నా గంగిరెద్దులన్నా. ఏ రకమైన విన్యాసం చేయమంటే చేస్తుంది, నీకు సలాం కొట్టమంటే కొడుతుంది ఎద్దుని. అది చైతన్యం కాదా? అది కళ కాదా? అది నైపుణ్యం కాదా? గంత పొడుగు తాటి చెట్టు ఎక్కిన గమలన్నది నైపుణ్యం కాదా? నువ్వు ఇచ్చినావు యంత్రాలు అవి నీరా చేయడానికి. ఎన్ని గొర్రెలున్నా ఇది ఈల గొర్రె, ఇది ఈల మేక అని చెప్పి తీసిచ్చే నా యాదవన్న ఇలా పౌష్టిక ఆహారం తిని కదా మీరు పెరిగింది. ఏ కులం గురించి చెప్పమంటారు? నా కాటి కాపరి. నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు కలిసి బతికినటువంటి భార్య కావచ్చు, ఇంట్లో ఉన్న రిలేషన్స్ ఏదైనా కావచ్చు, నాయనమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, తండ్రి కావచ్చు, తాత కావచ్చు, వాళ్ళ ఇంట్లో బతికినన్ని రోజులేమో పట్టుకొని తిరుగుతారు. చనిపోయినాక ఆ బాడీని బయటేస్తే ఆ శ్మశాన ఘాటుకు తీసుకుపోయి నిప్పు పెట్టి ఇటు నుంచి ఇటు వస్తే అక్కడ శవమని పిలిచేటటువంటి వీళ్ళు మనుషులు నా కాటికాపరన్న ఈ పార్థివ దేహాన్ని శివిల్లో ఆలింగనం కావాలని బూడిదని చేసి తెల్లారొచ్చి సహీ సలామత్గా ఎవరి బూడిదని వాళ్ళకి, ఎవరి బొక్కల్ని హస్తికలని వాళ్ళకి ఇచ్చి రాత్రంతా కుక్కలు నక్కలు పీక్కకుండా కావలి కాస్తే వానికి ఎవడు అడ్వకేట్ పుడితే వాడు చదువుకుంటే వాడు అసెంబ్లీకి రావద్దా? వాడు సర్పంచ్ కావద్దా? నేను అడుగుతా ఉన్నా, ఇవాళ 4-5 కులాలే ప్రాతినిధ్యం చెందుతున్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా తిని ప్రజల సొమ్ముతోని బలిచిన కుటుంబాలారా, మీరేనా ఇక రాజ్యమే లేదు? వీళ్ళు రావద్దా? చెప్పండి మీరు. సమాజానికి సేవ గీళ్ళే కదా చేస్తుంది. పుట్టంగానే చాటను అందించిన నా మేదరవ్వ ఆ చాటల బాబు నేస్తే కెవ్వున కేకేస్తే మెత్తగా అల్లించిన ఆ చాటను అందించినటువంటి నా మేదరన్న ఎంత గొప్పోళ్ళు. నువ్వు చచ్చిపోయినప్పుడు నీకు పాడే కడితే నిన్ను మంచం మీద తీసుకోవతారు, స్ట్రెచ్చర్ల మీద తీసుకోవతారు. నా మేదరన్న కట్టిన పాడే మీదనే కదా నువ్వు పోయేది. ఆ మేదరోళ్ళు రావద్దా? అసెంబ్లీలకి సర్పంచులు కావద్దా? చేయండి మేడం స్టోరీ. ఒక్కొక్క కులము ఈ సమాజానికి సేవ చేస్తున్నది. మీరు పోండి, ఇప్పుడు ఎవరు కేసు వేసిండో వాని ఊరికి పోండి, ఆ కులాలతో చర్చ పెట్టండి, అలా రచ్చబండ పెట్టండి. మాలాంటి దొంగ రాజకీయ నాయకులను పిలిచి చర్చలు కాదు మీరు పెట్టాల్సింది. గ్రామాలలోకి వెళ్ళండి, కుల సంఘ నాయకులు ప్రతి ఊళ్ళో ఏ ఊరన్నా ఈ అన్ని కులాలు ఉంటేనే దాన్ని ఊరు అంటారు కదా. ఒక్క కులం వాళ్ళు ఉంటే ఊరైతుందా మేడం? మరి అసెంబ్లీలో అన్ని కులాలు కూడా ఉండొద్దా? ఒక ఊళ్ళో అన్ని కులాలు ఉంటేనే ఊరు అన్నప్పుడు ఆ అసెంబ్లీలో అన్ని కులాల వాళ్ళు ఉండొద్దా? మీరు చెప్పండి. మీ ఫైట్ అందుకే కదా సార్. డెఫినెట్గా మీరు ఒకనే పిలిచిరా నన్ను, వాళ్ళ కోసం పోరాడుతున్నాం కాబట్టి పిలిచిరు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, స్ట్రాంగ్ రిక్వెస్ట్, మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, ఆ కేసు వేసిన ఊరికి వెళ్ళండి. టైలర్ మేదర్ మన మేరు వాళ్ళే కదా పిల్ల కుట్టకముందే కుల్ల కుడతారండి కరెక్ట్ సైజు. ఎంత నైపుణ్యం ఉంటే కుడతామండి. నా మేరన్నలు రావద్దా? పోయిన గవర్నమెంట్ అంటే కేసీఆర్ ఆయన దొర లెక్కలు చేసిండు, ఆయన రావద్దు అనుకున్నాడు, ఎవరిని బీసీలను దొక్కేసిండు. మొదటి కమిషన్నే బీసీ కమిషన్నే ఆయన అసెంబ్లీలో మార్చి పడేసిండు. మంచిగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి కమిషన్ చైర్మన్ ఉండేది, ఒక మెంబరు లీగల్ ఫ్రాటర్నిటీతో ఉండేది. సో ఈ రకంగా
కాంగ్రెస్ పార్టీ దయచేసి మొదటి నుంచి చరిత్ర చదవండి. ఓబీసీలకు మొత్తం ముంచింది, పాతాళ లోకం పంపింది ఓబీసీలని కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అవన్నీ చేసుంటే ఈరోజు ఈ చర్చనే ఉండదు కదా. అసలు బీఆర్ఎస్ పార్టీ ఏ కలుగులో దాచుకున్నాడో ఆయనను బయటికి తీయాలి ప్రతిపక్ష నాయకుడిని. వాళ్ళు ఏం చేయలేదు కదా అనే కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ చేయలేదంటే వదిలేద్దామా? మరి తప్పుకు శిక్ష వద్దా? లేవు సారీ అన్న చెప్పొద్దా బయటకు వచ్చి నేనేం చేయలేకపోయినా అని? ఇప్పుడు 8th రోజు మాట్లాడతారేమో. 8th రోజు వచ్చిన డిసిషన్ వచ్చిన తర్వాత ఆయన మీద మీకు నమ్మకం ఉంది కేసీఆర్ రేపు వచ్చి బయట మాట్లాడతాడని? బిగ్ డిసిషన్ కదా సార్. మరి బీసీలకు తీరని అన్యాయం శాశ్వతంగా అది ఉంది చూడండి, ఏదో సినిమా మన అనుష్క గారిది, లోపల సీల్ చేసి వీళ్ళని బంధించిపోతారు. అరుంధతి అట్లా ఈయన బీసీలకు ఒకటి గట్టి అట్లా బంధించిండు. నేనేమంటున్నంటే ఇవన్నీ కాదండి. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్టీ రామారావు ఇచ్చిన దాన్ని తగ్గించి ఎందుకు పెట్టిండు కేసీఆర్? 10% ఒప్పుకోలేదంటే కొట్లాడవా? పోస్ట్ పోన్ చేయవా ఎలక్షన్? 10 ఏళ్ళు నీకు చేత కాలేదా కొట్లాడనికి? వీళ్ళకు 2 ఏళ్ల తర్వాత నువ్వు బిల్లు పెడతావా? సార్ తగ్గించిన తర్వాత కూడా వాళ్ళే గెలిచిండ్రు కదా సార్. మరి టీఆర్ఎస్ సర్కార్ గెలుస్తారమ్మా, నాకు చదివేలేదు కదా నా వర్గాలకి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేయబోతుంది. ప్లాన్ బి అదేనేమో. అదే 100 ఏళ్లకు మానవ జాతిని ఒక నాగరికుని చేయాలి. ఎన్నేళ్ళు ఇది? నువ్వు చదివియ్యవు. ఆర్థికంగా మా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కనీసం పోయినసారి ఆయన 0 ఫెడరేషన్లు. ఏ కులానికన్నా ఒక లోన్ ఇచ్చిండా? ఆ టైంలో నేనే కదా చైర్మన్ కదా ఎంబీసీలకి. ₹1 ఇవ్వలే కదా. దళిత ముఖ్యమంత్రిని ఇస్తాను చెయ్యకపోతే మీరు స్టార్టింగ్ అది చేసినారు. ఎంబీసీలకు 1000 కోట్లు అన్నాడు, ఇచ్చిరా? నేను ఏం అడుగుతున్నామ్మా? నేను ఒకటి చెప్తా మీకు. విద్యలో రిజర్వేషన్ అడిగి ఒక బిల్లు చేసి పంపినాం కదా. రిజర్వేషన్ ఎందుకు నాకు విద్యలో? నేను ఏ స్కూల్లో చదివిస్తానని పోతే చాలు, గవర్నమెంట్ స్కూళ్ళలో సీట్ దొరికితే నాకు రిజర్వేషన్ ఎందుకండి? ఈ బిల్లు పెట్టాల్సిన అవసరం ఏందండి? మీరు చెప్పండి. చదువులో రిజర్వేషన్ ఉండాలా? నేను చదువుకుంటా అంటే నాకు రిజర్వేషన్ ఉండాలా? అంటే నేను అడిగి బతలాడుకొని మిమ్మల్ని చదువును కూడా భిక్ష ఏమని అడగాల? ఇట్ ఈస్ నాట్ మై రైట్, ఫండమెంటల్ రైట్ కాదా? కాన్స్టిట్యూషన్లో లేదా? తీసే సాచురేషన్ మోడ్లో నేను చదువుకుంటాను ఏ పిల్లవాడిని ఏ తల్లిదండ్రి తీసుకెళ్ళినా ఆ బడిలో ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. ఆ రోజు వస్తే మాకు ఎందుకండి రిజర్వేషను? ఆ చదువు వచ్చినాక మా కొలువులు వచ్చినాక మాకెందుకండి ఇవన్నీ అడకతిండ్లు లోన్లు కావాలని? కొద్ది కాలం కనీసం 75 ఏళ్ళు మీరు 2-3 సామాజిక వర్గాలైనా ముఖ్యమంత్రులు. ఒకసారి వీళ్ళకి పొలిటికల్ పవర్ ఇచ్చి చూడండి. చేయలేదా? గొల్లైన శ్రీకృష్ణుడు పరిపాలిస్తే దేవుడు కాలేదా? మంచి పేరు తెచ్చుకోలేదా? అరే మీకు తెలిసిన స్టోరీస్. అది శాలివాహన చక్రవర్తి, మా క్యాలెండర్ ఉంటుంది తెలుగు, మీ పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకోనికి క్యాలెండర్ చూస్తారు చూడండి. శాలివాహన శకం సినిమా కూడా వచ్చింది. మరి ఆ శాలివాహన చక్రవర్తి కుమ్మరైన దేశాన్ని పరిపాలించిండు కదా. మైసూరు వడియారు కుమ్మరైన ఇప్పటికి ఉన్నారు కదా వాళ్ళు. అశోక చక్రవర్తి మంగలి ఎంత గొప్పగా పరిపాలించండి అశోక చక్రవర్తి. అవకాశం వస్తే చక్రవర్తులు ఎట్లా పరిపాలించారు? కర్పూర్ ఠాకూర్ భారతరత్న బీజేపీ వచ్చినాక ఇచ్చింది. ఆయన పనితనం నువ్వెందుకు 60 ఏళ్ళు కాంగ్రెస్ గుర్తించలేదు? అంబేద్కర్కు మేము ఎందుకు వాజ్పేయి కాలంలో ఇచ్చినాం? మీరు ఎందుకు ఇవ్వలే కాంగ్రెస్ భారతరత్న? ఎన్నని చెప్పాలి చెప్పండి మీకు? వాళ్ళు మోసాన్ని తట్టుకుంటామా? మీకు ఒకటి చెప్తాను నేను, 1 లైన్ స్టోరీ. భువనగిరిలో పెద్ద గుట్టు ఉంటుందండి, తెలుసా మీకు? ఆ భువనగిరి గుట్టని వెనకట ఎవడో వచ్చిండట. ఈ గుట్టని నేను ఎత్తుకోగలుగుతా అని చెప్తుంటే ఊరోళ్ళందరూ ఆహా ఓహో వీడు ఎత్తుకుంటా అంటుండు గ్రేట్ అంటే, గప్పట్లనే మా తాత అన్నాడట, అరే ఆ లంగ మాటలు చెప్తుండ్రా భయ్, ఆడు ఎత్తుకోడు. వీడంటాడట నన్ను 2 ఏళ్ళు మేపుర్రి, బిర్యానీలు పెట్టురు ఇవి పెట్టురు, నేను గట్టిగా అయి మేస్తా అంటే అందరు ఊరోళ్ళు యాటలు కోసిరు, ఉన్నాయి కోళ్ళు కోసిరు అని పెట్టిరు. 2 ఏళ్ళు మేపిరు. మేపిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది. ఆ ఊరు ప్రజలందరూ వచ్చి బిడ్డ 2 ఏళ్ళు అయింది కదా ఎత్తు, మరి నువ్వు గట్టిగా అయినావు కదా, బలంగా అయినావు కదా, మేము తిండి పెడతానంటే, అగో నేను ఎత్తుకుంటా అన్నది నిజమే, మిమ్మల్ని మేపమన్నది నిజమే, కానీ మీరందరు కలిసి ఆ గుట్ట లేపి నా ఈపులో పెడితే నేను మోస్తా అంటాడట. గాలంగా మాటలా ప్రభుత్వం వచ్చేదాకా కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి నేను బీసీలకు ఇది చేస్తా అది చేస్తా అని వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రం చేస్తలేదు. విద్య ఇస్తాం, కరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం, అసలు రిజర్వేషనే అడగరు. ఎందుకండి ఈ అడకతీళ్ళు? ఎన్నేళ్ళని అడగాలి? 100 ఏళ్ళు అయింది భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చి. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి
ఇంకా ఈ జాతులు నాకు రిజర్వేషన్ కావాలి, ఇంకా నాకు ఎడ్యుకేషన్ కావాలి అని అడుగుతున్నామంటే నీది ఇన్ని రోజులు పరిపాలించినది తప్ప మాదా? సార్ ఏం జరగచ్చు సార్? లాస్ట్లీ 8th రోజు నిజంగా కోర్టు ఏం చెప్పబోతోంది, ఏం జరగచ్చు సార్? 8th వరకు మేము లెజిస్లేచర్లో మద్దతు ఇచ్చినాం. మా బీజేపీ పార్టీ చాలా క్లియర్గా మద్దతు ఇచ్చినాం అసెంబ్లీలో. మేము అసెంబ్లీలో ఒక మాట, బయట ఒక మాట మాట్లాడాం. రేపు 100% ఓబీసీలకు 42% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు అది జరగాలని నేను ఆశపడుతున్నా. యాజ్ అడ్వకేట్ సార్, యాజ్ అడ్వకేట్ నేను ఈడెందుకు చెప్తా, మా కోర్టులో చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.